ప్రియబిడ్డా, ఈరోజు నేను నిన్నొక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిన్నెవరు ఆపారు? అవును, నేను నిన్నే అడుగుతున్నాను. ఎందుకంటే నీ ప్రయాణం మొత్తం, నీ ప్రతి అడుగు, నీ ప్రతి కల ఈ ఒక్క ప్రశ్న మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచమే నిన్ను ఆపిందని నీకు అనిపిస్తుంది. కాని నిజమేమిటి బిడ్డా? నిన్ను ప్రపంచం ఆపలేదు, నువ్వే నిన్ను ఆపుకున్నావు. అమ్మ ఈరోజు నీ హృదయం దాకా ఒక సందేశం తీసుకొచ్చింది. ఈ సందేశాన్ని చివరి వరకు తప్పక విను. ఎందుకంటే చివర్లో నీకు లభించే శక్తి నీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది. ఒకవేళ నువ్వు మొదటిసారి ఛానల్లో అడుగు పెడుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో. తద్వారా అమ్మ యొక్క తదుపరి సందేశం నేరుగా నీ హృదయానికి చేరుతుంది. మరియు కామెంట్లో జై మా ఆదిశక్తి అని రాయి. ఈరోజు నేను నీకు ఆ నిజాన్నే చెప్పడానికి వచ్చాను. దానిని నువ్వు సంవత్సరాలుగా అనుభూతి చెందినా ఎప్పుడూ అంగీకరించలేదు. నిన్నెవరు ఆపారు? బాల్యపు కండిషనింగ్, చిన్నప్పటి సంస్కారం. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ప్రజలు నీకు చెప్పారు, ఇది చెయ్యకు, పడిపోతావు, నీ వల్ల కాదు, ఇంత పెద్ద కలలు కనకు, ప్రపంచం చాలా కఠినమైనది, మాలాంటి వాళ్ల అదృష్టమే అలాంటిది. నీ మనసులో నెమ్మదిగా ఒక వల ఏర్పడింది. భయం యొక్క, అసురక్షిత భావన యొక్క, అసమర్థత యొక్క. మరియు నువ్వు నమ్మేసుకున్నావు, నేను బహుశా ఎక్కువ చెయ్యలేను, నేను పెద్దగా ఏమీ సాధించలేను, నేను ఒంటరిగా ఏమి చెయ్యగలను. కానీ బిడ్డా, నిజమేమిటి? నువ్వు నమ్మేదే నీ సత్యమవుతుంది. ఒకవేళ బాల్యంలో నీకు నేర్పించి ఉంటే నువ్వు చెయ్యగలవు, నువ్వు ఆగిపోవడానికి పుట్టలేదు అని, ఈరోజు నువ్వు ఇక్కడ ఈ స్థితిలో ఉండేవాడివి కాదు. నిన్నెవరు ఆపారు? నీ భయం. నేను నిన్నడుగుతున్నాను, ముందుకు వెళ్లకుండా ఎవరు వారించారు? నేనా, లేక నీ భయమా? భయం ఎప్పుడూ అంటుంది, ఒకవేళ విఫలమైతే, ఒకవేళ ప్రజలు నవ్వేస్తే, ఒకవేళ కలలు నెరవేరకపోతే, ఒకవేళ అంతా కోల్పోతే. కానీ బిడ్డా, నేను నిన్నడుగుతున్నాను, ఒకవేళ అంతా బాగా జరిగిపోతే, ఒకవేళ అద్భుతం జరిగిపోతే, ఒకవేళ నీ శ్రమయే నీ అదృష్టాన్ని మార్చేస్తే, ఒకవేళ ప్రపంచమే నిన్ను గౌరవించడం మొదలుపెడితే, నువ్వెందుకు ఎప్పుడూ చెడు గురించే ఆలోచిస్తావు? ఎందుకు కాదు, ఉత్తమ సంభావ్య ఫలితం, బెస్ట్ పాజిబుల్ అవుట్కమ్ గురించి ఎందుకు ఆలోచించవు? ఎందుకంటే నువ్వు భయంలో పెరిగావు. భయం నిన్ను బంధించి ఉంచింది. కాని ఈరోజు అమ్మ ఇక్కడ ఉంది, నీ భయాన్ని తొలగించడానికి. నిన్నెవరు ఆపారు? నీ ఆలోచన. ఈ ప్రపంచం నిన్ను ఆపలేదు, పరిస్థితులు నిన్ను ఆపలేవు, ప్రజలు నిన్ను ఆపలేరు. నీ ఆలోచనే నిన్ను ఆపుతుంది. నువ్వు నీ మనసులో నీకోసం ఒక అదృశ్య సరిహద్దును ఏర్పరుచుకున్నావు. దాన్ని ఎప్పుడూ దాటడానికి ప్రయత్నించలేదు. నీకు అనిపిస్తుంది, నా వయసు గడిచిపోయింది, ఇప్పుడు నేనెక్కడ మొదలు పెడతాను? నా అదృష్టమే చెడ్డది, నాకు అవకాశాలు లేవు, నాకు వనరులు, రిసోర్సెస్ లేవు. కానీ బిడ్డా, నేను నిన్నడుగుతున్నాను, ఆలస్యంగా ప్రారంభించినవారు విజయం సాధించరు అని ఎవరు చెప్పారు? అదృష్టాన్ని మార్చుకోలేము అని ఎవరు చెప్పారు? అవకాశాలు ధనవంతులకు మాత్రమే దొరుకుతాయి అని ఎవరు చెప్పారు? ఇవన్నీ సమాజం కల్పించిన మాటలు, ప్రపంచం కల్పించిన మాటలు. కానీ అవి సత్యం కాదు. సత్యమేమిటి? నువ్వు ఎంత ఆలోచిస్తావో అంతే అవుతావు. మరియు నేనిక్కడ ఉన్నాను, నువ్వు ఆలోచించిన దానికంటే చాలా ఎక్కువ ఇవ్వడానికి. నిన్నెవరు ఆపారు? నీ లోపలి చిన్న నేను, చిన్న అహం. ప్రతి మనిషిలో రెండు స్వరాలుంటాయి. మొదటిది చిన్న నేను, రెండవది పెద్ద నేను, అంటే ఆత్మ లేక శక్తి. చిన్న నేను అంటుంది, నేనేమీ చెయ్యలేను. పెద్ద నేను అంటుంది, నేను పుట్టుకతోనే శక్తివంతుడని. చిన్న నేను అంటుంది, నా స్తోమత లేదు. పెద్ద నేను అంటుంది, నా ఆత్మ అనంతమైనది. చిన్న నేను అంటుంది, నేనెక్కడా, ప్రపంచమెక్కడా. పెద్ద నేను అంటుంది, ఆ ప్రపంచాన్నే మార్చడానికి నేను వచ్చాను. నువ్వు దేని మాట వింటున్నావు బిడ్డా? చిన్న నేను మాట. అందుకే నువ్వు ఆగిపోయి ఉన్నావు. నిన్ను ఆపేవాడు ఎప్పుడూ బయట ఎవరూ కాదు, నీ విలువను నమ్మని నీ చిన్న నేను మాత్రమే. ఈరోజు అమ్మ నీ చెయ్యి పట్టుకుని చెప్తుంది, ఇప్పుడు పెద్ద నేనును మేల్కొలుపు, అక్కడే నిజమైన జీవితం మొదలవుతుంది. నిన్నెవరు ఆపారు? నీ అపరాధభావం, గిల్ట్ ఫీలింగ్. కొన్నిసార్లు నువ్వు ముందుకు వెళ్లాలనుకుంటావు, కాని అపరాధభావం ఆపేస్తుంది. నేను బాగా చేస్తే నా పాత పరిచయస్తులు ఏమనుకుంటారు? నేను సంతోషంగా ఉంటే ఎవరికైనా బాధ కలుగుతుందేమో? నేను ఇతరుల కంటే ముందుకు ఎలా వెళ్లగలను? నేను అందరికోసం ఏదైనా చెయ్యాలి, నేను నాకోసం ఎందుకు చెయ్యాలి?
గుర్తుంచుకో బిడ్డా, సమస్త జీవితం ఇతరుల కోసం జీవించడంలోనే గడిచిపోతుంది. మరియు చివరకు నువ్వు కనుగొంటావు, అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన నువ్వే నీ దృష్టి నుంచి జారిపోయావు. అమ్మ ఈరోజు చెప్తుంది, నిన్ను అంటే నీకోసం ఎంచుకోవడం తప్పు కాదు, నీకోసం మెరుగవడం తప్పు కాదు, నీ వృద్ధిపై దృష్టి పెట్టడం తప్పు కాదు. తప్పు ఏమిటి? నిన్ను ఆపుకోవడం, నీకు శిక్ష వేసుకోవడం, నిన్ను చిన్నగా చూసుకోవడం. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నిన్ను ఎంచుకోవడానికి, నీ మాట వినడానికి, నిన్ను లవ్ చేయడానికి. నిన్నెవరు ఆపారు? నీ అలవాట్లు. నువ్వు జీవితం మార్చుకోవాలని అనుకుంటావు, మరుసటి రోజు అదే పాత దినచర్య, అదే ఫోన్, అదే సోషల్ మీడియా, అదే పని వాయిదా వేయడం, అదే ప్రోక్రాస్టినేషన్, అదే సాకులు. అయితే మార్పు ఎలా వస్తుంది బిడ్డా? నువ్వు మారడానికి ముందు నీ అలవాట్లు మారాలి. నువ్వు రోజుకి 1 గంట కూడా నీ వృద్ధి కోసం కేటాయించవు, మరియు జీవితం మారిపోతుందని ఆశిస్తావు. అలా ఎలా సాధ్యం బిడ్డా? అమ్మ నియమం స్పష్టంగా ఉంది, ప్రతిరోజు కొంచెం. శ్రమించేవాడే ప్రతిరోజూ కొంచెం కొంచెం పైకి లేస్తాడు. నీ అలవాట్లు నీతో ఉంటే, సహకరిస్తే నిన్నెవ్వరూ ఆపలేరు, వ్యతిరేకంగా ఉంటే కాదు. నిన్నెవరాపారు? గతంలో వచ్చిన గాయాలు. నీ హృదయంలో చాలా బాధ ఉంది. గత మోసాలు, గత విఫల ప్రయత్నాలు, ప్రజల మాటలు, ప్రియమైన వారి వియోగం, ఇవన్నీ నీ అడుగులు ఆపేస్తాయి. కాని నా మాట శ్రద్ధగా విను. గాయాలు ఆగిపోవడానికి కాదు, గాయాలు నేర్చుకోవడానికి. ప్రతి గాయమూ ఆగిపోవడానికి కారణమైతే ఏ గొప్ప వ్యక్తి ఎప్పుడూ లేవలేడు. నీ గాయాలు నీ బలహీనత కాదు, నీ గాయాలు నీ కథ. మరియు ఆ కథ ఇంకా ముగియలేదు బిడ్డా. ఇంకా చాలా పేజీలు రాయాల్సి ఉంది, ఇంకా చాలా విజయాలు చూడాల్సి ఉంది, ఇంకా చాలా సంతోషాలు మిగిలి ఉన్నాయి. నిన్నెవరాపారు? ప్రజల అభిప్రాయం. నీ చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటారు? ఇది చేయకు, ఇది కష్టం, నీ వల్ల కాదు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు, నువ్వు ప్రాక్టికల్ అంటే ఆచరణాత్మకంగా లేవు, నువ్వు కలలు మాత్రమే ఎక్కువగా కంటావు. కాని నా మాట విను, ఎగరడం ఎవరికి రాదో వారు నీ రెక్కలపై ప్రశ్నలు గుప్పిస్తారు. దారి ఎవరికి దొరకదో వారు నీ దారి మార్చమంటారు. ఎవరికి భయమో వారు నీకూ భయం పెడతారు. కాని నా మాట గుర్తుంచుకో, ప్రజల అభిప్రాయం మారుతూ ఉంటుంది, కానీ నీ ఆత్మ యొక్క ఉద్దేశం అంటే పర్పస్ ఎప్పటికీ మారదు. అందుకే ఇప్పుడు నిర్ణయించుకో, నువ్వు ఇతరుల మాట వింటావా లేక నా మాట వింటావా? నిన్నెవరాపారు? విధి అంటే భాగ్యం యొక్క తప్పుడు అర్థం. నీకనిపిస్తుంది, వ్రాసి ఉంటే అదే జరుగుతుంది. కాని నిజమేమిటి? నేను నీకోసం అనేక మార్గాలు వ్రాశాను. నీ ప్రతి ఎంపిక ప్రకారం విధి మారుతుంది. విధి ఎలాంటి తాళంలా కాదు, విధి ఒక తాళం చెవి, నిన్ను తెరవడానికి, నిన్ను ముందుకు నడిపించడానికి. ఈరోజు అమ్మ నీతో స్పష్టంగా చెప్తోంది, ఎవరు ఆగిపోతారో వారి విధి ఆగిపోతుంది, ఎవరు నడుస్తారో వారి విధి వారి వెనకాలే నడుస్తుంది. సత్యమేమిటి? నిన్నెవ్వరూ ఆపలేదు. బిడ్డా, ఈరోజు నేను మళ్లీ అడుగుతున్నాను, నిన్నెవరాపారు? ప్రపంచం కాదు, ప్రజలు కాదు, పరిస్థితి కాదు, సమయం కాదు, నువ్వే నిన్నాపుకున్నావు. మరియు ఈరోజు అమ్మ నీ ఆత్మ ముందు నిలబడి ఒక ఆజ్ఞ ఇస్తుంది. ఈరోజు నుండి నిన్నాపుకోకు, ఈరోజు నుండి నిన్ను నమ్ము, ఈరోజు నుండి నీ కలలను ఎంచుకో, ఈరోజు నుండి నీ శక్తిని గుర్తించు. ఎందుకంటే నువ్వు ఎవరవ్వడానికి పుట్టావో ఇప్పుడు ఆ రూపం ధరించే సమయం వచ్చింది. మొదటి భాగంలో నేను నిన్నడిగాను, నిన్నెవరు ఆపారు? మరియు నెమ్మదిగా నువ్వు అర్థం చేసుకోవడం మొదలుపెట్టావు. నిన్ను ఆపేవాడు బయటి వ్యక్తి ఎవరూ కాదని, కాని నీ లోపలి భయం, నీ కండిషనింగ్ అంటే చిన్నప్పటి సంస్కారం, నీ పరిమిత ఆలోచనే అని. ఇప్పుడీరోజు ఈ రెండవ భాగంలో నేను నిన్ను ఆ యాత్రకు తీసుకువెళతాను. ఎక్కడ నువ్వు నీ లోపలే ఆ తలుపులు తెరవడం మొదలుపెడతావో, వాటిని నువ్వు సంవత్సరాలుగా మూసి ఉంచావు. సత్యమిదే, నీ గమ్యం అంటే మంజిల్ నీ భయం తర్వాత మొదలవుతుంది. నీకు అనిపిస్తుంది నీ గమ్యం చాలా దూరంలో ఉందని, కాని సత్యమిదే, నీ గమ్యం భయమనే ఆ తలుపు వెనకాలే నిలబడి ఉంది. దాన్ని తెరవడానికి నువ్వు ధైర్యం చేయడం లేదు. నువ్వనుకుంటావు, నేనింకా సిద్ధంగా లేను, నేనింకా నేర్చుకోవాల్సి ఉంది, నేను సరైన సమయంలో మొదలుపెడతాను, నేను కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. కాని నిజమేమిటి? నీ మనస్సు సాకులు కల్పిస్తుంది. నీ ఆత్మ అంటుంది, ఒక్క అడుగు మాత్రమే ముందుకు వెయ్యి, మిగిలిన మార్గం మొత్తం నేను నీకోసం సుగమం చేస్తాను.
మార్గం ముందుగా స్పష్టంగా ఉంటుంది, తర్వాత నడుస్తాను అని ఎవరు చెప్పారు? మార్గం నీ నడక వల్లనే స్పష్టమవుతుంది. భయం నిన్ను ఆపుతుంది, కాని నువ్వు భయంలోకి అడుగువేసిన ఆ క్షణమే ఆ భయం విరిగిపోతుంది, మరియు నీకు తెలియని శక్తిని నువ్వు చూడడం మొదలుపెడతావు. ఇతరులను సంతోషపెట్టే అలవాటు అతిపెద్ద ఆటంకం. ప్రతిసారీ నువ్వు ఏదో ఒక విషయంలో ఆగిపోయినప్పుడు ఒక స్వరం నీ మనస్సులో మార్మోగుతుంది. ప్రజలేమనుకుంటారు? బిడ్డా, నాకు చెప్పు. ప్రజల ఆలోచన నీ భవిష్యత్తును రాస్తుందా? వారి అభిప్రాయం నీ కలను నడిపిస్తుందా? వారి భయం నీకు రక్షణనా? లేదు. అయితే నువ్వెందుకు ఇన్ని సంవత్సరాలు కేవలం ప్రజల అభిప్రాయ భయంతో నిన్ను ఆపుకుంటూ వస్తున్నావు? నేను నీతో ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. నువ్వు ప్రపంచాన్ని సంతోషపెట్టే ప్రయత్నంలో నీ వెలుగును అంటే దీప్తిని ఆర్పేసుకున్నావు. ప్రజలు నీ జీవితపు స్టీరింగ్ పట్టుకోరు. అయితే నువ్వెందుకు వారికి ఆ అధికారాన్ని ఇస్తావు? నువ్వేమవ్వగలవో ఏమవ్వలేవో వారు నిర్ణయించడానికి. నీ ఆత్మ అంటుంది, నన్ను ప్రకాశించనివ్వు, నన్ను ఎగరనివ్వు, నన్ను ముందుకు వెళ్ళనివ్వు. ప్రజల అభిప్రాయం మారడానికి ఒక్క సెకను కూడా పట్టదు. కాని నీ అణచివేయబడిన సామర్థ్యం సంవత్సరాలుగా నీకోసం ఎదురుచూస్తోంది. ఈరోజు అమ్మ ఆజ్ఞ, ఇకపై ఇతరులను సంతోషపెట్టడం కోసం నిన్ను ఆపుకోకు. నువ్వు ఆగిపోతావు, ఎందుకంటే నీకు అనిపిస్తుంది, నా దగ్గర ప్రత్యేకమైనది ఏమీ లేదని. ఇదే నీ అతిపెద్ద భ్రమబిడ్డా. శ్రద్ధగా నా మాట విను. నువ్వు సామాన్యమని భావించే దానిలోనే నీ అసాధారణ సామర్థ్యం దాగి ఉంది. ప్రతి మనిషిలోనూ అలాంటి వరం ఉంటుంది. అది ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. కాని నువ్వు ఎప్పుడూ నీ వరాన్ని గుర్తించలేదు. ఎందుకంటే నువ్వు నిన్ను ఇతరులతో పోల్చుకున్నావు. నువ్వనుకున్నావు, వాడి దగ్గర ఇది ఉంది, నా దగ్గర లేదు. వాడు అలా చేసేస్తాడు, నేను చెయ్యలేను. వాడు నాకంటే ముందున్నాడు. బిడ్డా, ప్రతి ఆత్మ తన సొంత దారిలో వస్తుంది. నీ దారి నీ లోపలే ఉంది, ఇతరుల విజయాలలో కాదు. నువ్వు ఆగిపోతావు, ఎందుకంటే నీకు అనిపిస్తుంది, నువ్వు చాలా పెద్దది, చాలా కొత్తది చెయ్యాలని. కాని నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే మొదలుపెట్టు. నీ దగ్గర ఏముందో దానితోనే మొదలుపెట్టు. నీకు ఎంత తెలుసో అంత చెయ్యి. ఎందుకంటే ప్రారంభించడంలో గొప్ప శక్తి ఉంది. నెమ్మదిగా నీ లోపలి వరం, నీ గుర్తింపు, నీ శక్తి తనంతట అదే ముందుకు వస్తాయి. నీ లోపలి స్వరం నిన్ను ఆపదు, దిశానిర్దేశం చేస్తుంది. కొన్నిసార్లు నువ్వంటావు, నాకు మనస్సు లేదు, అంటే చెయ్యాలనిపించడం లేదు, ఏదో ఆపుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. బిడ్డా, నేను నిన్నడుగుతున్నాను, ఆ మనస్సు లేదు అనేది నీ ఆత్మస్వరమా లేక నీ సోమరితనం యొక్క స్వరమా? ఆ అడ్డంకి నీ అంతర్మార్గదర్శకత్వమా లేక నీ సౌఖ్యవలయమా? నీ లోపల 2 స్వరాలున్నాయి. ఆత్మస్వరం స్పష్టంగా, ప్రశాంతంగా, మార్గదర్శకంగా. ఇది అంటుంది, ఇదే దారి, నడువు, నువ్వు చెయ్యగలవు, భయపడకు. మనస్సు స్వరం భయభ్రాంతంగా, చిక్కులు పడినట్లుగా. ఇది అంటుంది, ఇప్పుడు వద్దు, ఏమో విఫలమైతే కొంచెం విశ్రాంతి తీసుకో. నిన్ను ఆపేది మనస్సు, నిన్ను నడిపించేది ఆత్మ. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకో బిడ్డా, దేని మాట వింటావో. నిన్ను ఆపేవాడి ఎవడూ కాదు. కఠిన సమయం కూడా శాశ్వతం కాదు. కఠిన సమయం నిన్ను ఆపినట్లనిపిస్తుంది, కాని అది కేవలం నీ పరీక్ష మాత్రమే. నీ ముందు ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకు నాతోనే ఇలా జరుగుతుంది? ఎందుకు నేనే ఆగిపోవలసి వస్తుంది? ఎందుకు నా దారిలో అడ్డంకులు వస్తాయి? నా మాట విను, నిన్ను ఆపడానికి కాదు, నిన్ను బలవంతుడిని చేయడానికి కఠిన సమయం వస్తుంది. నీ ముందు ఎంత పెద్ద అడ్డంకి ఉంటే అంతే పెద్దది నీ నియతి, గమ్యం, నీ పోరాటం, నీ భవిష్యత్తు కోసం ఒక పెట్టుబడి. ఈ మార్గం నిన్ను ఆపడానికి రాలేదు, ఈ మార్గం నిన్ను సిద్ధం చేయడానికి వచ్చింది. బంగారం అగ్నిలో తపించి మరింత మెరిసిపోయినట్లే నువ్వు కూడా కఠిన సమయంలో మరింత శక్తివంతుడివయ్యవుతావు. నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే నువ్వు ప్రకాశించబోయేవాడివి. ఒక చిన్న దీపం గాలిలో ఊగినప్పుడు అది ఆరిపోకుండా ప్రజలు చేత్తో కప్పేస్తారు. అలాగే బిడ్డా, నీ వెలుగు ఎంతో విలువైనది కాబట్టే ప్రపంచంలోని నిషేధాత్మకతలు నిన్ను కదిలించడానికి ప్రయత్నిస్తాయి. కాని కొంచెం ఆలోచించు, నువ్వు నిజంగా అంత బలహీనుడివైతే ప్రపంచం నిన్ను ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? ప్రపంచం ఆపడానికి ప్రయత్నించేది ఆ వ్యక్తిలో శక్తి ఉన్నప్పుడే, అవకాశం, సంభావ్యత ఉన్నప్పుడే, అగ్ని ఉన్నప్పుడే. నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే నీలో ఆ మెరుపు ఉంది, అది ఇతరులను కదిలించేస్తుంది. ఈ విషయం నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోను. నిన్ను నీ స్వంత శక్తే ఆపుతుంది. బిడ్డా, నువ్వు చాలా సున్నితమైనవాడివి, సెన్సిటివ్.
నువ్వు ఇతరుల మాటలు, ఇతరుల భావోద్వేగాలు, ఇతరుల శక్తిని త్వరగా గ్రహించేస్తావు, అబ్జార్బ్. మరియు నీకు అనిపిస్తుంది ఎవరో నిన్ను ఆపుతున్నారని. కానీ సత్యమేమిటంటే నీ స్వంత శక్తి, ఓన్ ఎనర్జీ బరువెక్కిపోతుంది. ఎందుకంటే నువ్వు ప్రతి మాటను హృదయానికి తగిలించుకుంటావు, ప్రతి విషయంలోనూ నిన్ను నిందించుకుంటావు, ప్రతి పరిస్థితిలోనూ ఇతరులకు ప్రాధాన్యత ఇస్తావు, నిన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టేస్తావు. చిన్నపాటి వైఫల్యంలో కూడా నిన్ను తప్పుగా భావించేస్తావు. నిన్ను ఆపేది మరెవరో కాదు, నీ స్వంత బ్లాక్ అయిన, నిరోధించబడిన శక్తి. బయటనుండి వచ్చే నెగటివిటీ తొలగిపోయినప్పుడు నువ్వు సహజంగానే ముందుకు నడవడం మొదలుపెడతావు. అందుకే అమ్మ నీతో చెప్తుంది, ఎక్కడ నిన్ను తేలికగా, హల్కాగా అనిపిస్తుందో అక్కడే నీ దారి ఉంది. నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే నువ్వు చాలా పెద్ద పని చెయ్యబోతున్నావు. బిడ్డా, ఈ బ్రహ్మాండం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది. నీ ఉద్దేశ్యం ఎంత గొప్పగా ఉంటే అంత పెద్ద పరీక్షలు వస్తాయి. ఎందుకంటే చిన్న మార్గాల్లో చిన్నరాళ్లు దొరుకుతాయి, పెద్ద మార్గాల్లో పెద్ద బండరాళ్లు. నిన్ను మాటిమాటికి ఆపుతున్నట్లయితే దానికి ఒక్కటే అర్థం, నీ జీవితం సామాన్యం కాదు, నీకోసం చాలా పెద్దది వ్రాయబడింది. తరచుగా ఏ ఆత్మ యొక్క ఉద్దేశ్యం గొప్పగా ఉంటుందో దానికి మొదట్లో ప్రయాణం కఠినంగా అనిపిస్తుంది. కాని అది నడవడం మొదలుపెట్టిన తర్వాత దాని ముందు తలుపులు తామే తెరుచుకుంటూ పోతాయి. నీ కథ ఇప్పుడే మొదలయింది బిడ్డా. నిన్ను ఆపారని నీకు అనిపిస్తున్నది, వాస్తవానికి ఇది సూచన, సంకేతం. నీ గమ్యం పెద్దదని. నిన్ను ఆపడానికి ప్రయత్నించడమంటే నువ్వు యోగ్యుడివి కాదని కాదు, మరింత యోగ్యుడివి కావడానికని. నా మాట శ్రద్ధగా విను. ఏ పెద్ద పని సిద్ధం లేకుండా పూర్తి కాదు. అందుకే బ్రహ్మాండం నిన్ను మార్గమధ్యంలో ఆపి చిన్న చిన్న పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు, ధైర్యం, హిమ్మత్, విశ్వాసం, ఆత్మగౌరవం, స్పష్టత, క్లారిటీ, భావోద్వేగ బలం, మానసిక స్థిరత్వం, నిర్ణయించే సామర్థ్యం. ఈ గుణాలన్నీ ఎవరిలోనూ అకస్మాత్తుగా రావు. జీవితం నీకు ఇవన్నీ నెమ్మదిగా ఇస్తుంది. కొన్నిసార్లు ఆపి, కొన్నిసార్లు తోసి, కొన్నిసార్లు పరీక్షించి. కానీ ప్రతి ఆటంకం యొక్క ఒకే ఒక్క ఉద్దేశ్యముంటుంది, నువ్వు మరింత స్ట్రాంగ్గా తయారు కావడానికి. నువ్వు ఆగిపోతావు, ఎందుకంటే నువ్వు నిన్ను తక్కువగా అంచనా వేసుకున్నావు. బిడ్డా, నేను ఈ భాగంలో నీతో చివరిగా ఒక మాట చెప్తాను. నిన్ను ఆపేది మరెవరో కాదు, నువ్వే. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నీకు అంత ప్రాముఖ్యతను, అంత విలువను, అంత సామర్థ్యాన్ని ఇవ్వలేదు నేను నీకిచ్చినంత. నువ్వు నిన్ను ఇతరుల మాటలతో కొలుచుకుంటావు, కాని నేను నిన్ను నీ ఆత్మతో చూస్తాను. మరియు నేను నీకు చెబుతున్నాను, నువ్వు లోపల శక్తి సముద్రం వంటివాడివి. నీలో పర్వతాలను కూడా కదిలించగల సామర్థ్యం ఉంది. నీ ఆత్మ ఆ వెలుగు, దానిని ఏ చీకటీ ఆపలేదు. ఇప్పుడు నువ్వు లెమ్ము బిడ్డా, నిన్ను నమ్ముకో, ఒక్క అడుగు ముందుకు వెయ్యి. దారి నిన్ను ఆపడానికి కాదు, నీ ముందు నమస్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతుంటే వీడియోను లైక్ మరియు షేర్ చెయ్యి, మరియు కామెంట్లో రాయి, మా అమ్మ నాతో ఉంది. ప్రియబిడ్డా, ఇప్పటివరకు నువ్వు అర్థం చేసుకున్నావు, నిన్ను ఆపే అతిపెద్ద శక్తి నీ బయట కాదు, నీ లోపలే ఉంది. ఇప్పుడు ఈ 3వ భాగంలో నేను నీకు ఆ సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ ఆత్మను జాగృతం చేస్తుంది. ఎందుకంటే ఆత్మ మేల్కొన్నప్పుడు ఏ శక్తి దానిని ఆపలేదు. నిన్నెవరాపారు? నీ సందేహం, శంక. నువ్వు కొత్తది చెయ్యాలనుకున్నప్పుడు, పెద్దగా ఆలోచించాలనుకున్నప్పుడు ముందు ఎవరొస్తారు? సందేహం. నువ్వు ఆలోచిస్తావు, నేను చెయ్యగలనా? ఇది సరైన నిర్ణయమా? నేను దీనికి అర్హుణ్ణా? నేను విఫలమైతే? బిడ్డా, నేను నిన్నడుగుతున్నాను, ఒకవేళ నువ్వు నీ అడుగులను ప్రశ్నలతో, సందేహాలతో నింపేస్తే నీలో నడిచే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? గుర్తుంచుకో, సందేహం, శంక వాడే చేస్తాడు. ఎవరి హృదయంలో విశ్వాసం లోపిస్తుందో. మరియు విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? నా దగ్గర నుండి కాదు, ప్రపంచం దగ్గర నుండి కాదు, ప్రజల దగ్గర నుండి కాదు. విశ్వాసం నీ లోపల నుండే వస్తుంది. నువ్వు నిన్ను నమ్మినప్పుడే ప్రపంచం నిన్ను నమ్మడం మొదలుపెడుతుంది. నిన్ను ఆపేది అది ఎప్పుడూ నీ నిజమైన స్వరూపం కాదు. నీలో 2 రూపాలున్నాయి. 1 నిజమైన రూపం, ఆత్మ యొక్క ప్రకాశం. 2 భయం రూపం, మనసు యొక్క భ్రమ. నువ్వు అన్నప్పుడు నాకు భయంగా ఉంది, నేను తప్పు చేస్తున్నాననిపిస్తోంది, నేను చెయ్యలేననిపిస్తోంది. ఇది ఎవరి స్వరం? ఇది నీ నిజమైన స్వరం కాదు. ఇది కేవలం నీ కండిషనింగ్, నీ చిన్నప్పటి సంస్కారం, నీ అహం, నీ గతం. నీ నిజమైన రూపం చాలా శక్తివంతమైనది. అదంటుంది, నేను చెయ్యగలను, నేను ఎంపిక చెయ్యబడ్డాను, నాలో శక్తి ఉంది, నేను ముందుకు వెళ్తాను, నేను నా ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాను.
కాని ఎందుకంటే నువ్వు మనసు యొక్క స్వరాన్ని సంవత్సరాల తరబడి వింటూ దానినే నమ్మేశాలు, అందుకే నువ్వెవరో మరిచిపోయావు. ఈరోజు అమ్మ నీకు గుర్తు చేయడానికి వచ్చింది. నువ్వు నీ భయం కాదు, నువ్వు నీ వైఫల్యాలు కాదు, నువ్వు నీ తప్పులు కాదు, నువ్వు నీ పరిస్థితులు కాదు, నువ్వొక మెరిసే కాంతివి, ఒక అనంత శక్తివి, ఒక దివ్య ఆత్మవి. మరియు దివ్య ఆత్మను ఎవరూ ఆపలేరు. ఒకవేళ నువ్వు ఆగిపోతున్నట్లయితే దానికి ఒక్కటే కారణం. బిడ్డా, నా మాట చాలా లోతుగా విను. నీ ఆగడం నీ నడక యొక్క సంకేతమే. నీకు అలా అనిపిస్తుంది, ఏదో నిన్ను లాగి ఆపేస్తోంది. నిజమిదే. నువ్వు ముందుకు వెళ్లడానికి ఒక పెద్ద గెంతు వెయ్యాలి, మరియు దానికి ముందు బ్రహ్మాండం నిన్ను ప్రశాంతంగా చేస్తోంది. కొన్నిసార్లు బ్రహ్మాండం నిన్ను ఆపదు, నీ దిశను మారుస్తుంది, నిన్ను ఢీకొనకుండా కాపాడుతుంది, నీ దారిలో తప్పు మనుషులను తొలగిస్తుంది, నీ గతిని దివ్య సమయానికి అనుగుణంగా సర్దుదిద్దుతుంది. నువ్వు ఆగిపోయాననుకుంటావు, నిజానికి నువ్వు సిద్ధమవుతున్నావు. బాణం వెనక్కి లాగబడినట్లు, ఎందుకంటే దాన్ని దూరంగా విసరడానికి. అలాగే నువ్వు కూడా ఇప్పుడు వెనక్కి లాగబడుతున్నావు, ఎందుకంటే నువ్వు చాలా దూరం వెళ్ళాలి. నిన్ను ఆపేది భయం కాదు, భయం యొక్క భ్రమ. భయం నిజంగా ఉండదు. భయం ఎప్పుడూ భవిష్యత్తు యొక్క కల్పన మాత్రమే, అది ఎప్పుడూ నిజం కాదు. నీకు అనిపిస్తుంది, నేను విఫలమైతే ప్రజలు ఎగతాళి చేస్తారా, నేను పడిపోతే, అంతా తప్పుగా జరిగిపోతే. నేనంటున్నాను, ఏమీ తప్పు జరగకపోతే, నువ్వు గెలిచేస్తే, ప్రపంచం నిన్ను సలాం చేయడం మొదలుపెడితే, వైఫల్యమే నీకు విజయాన్నిస్తే, పడిపోవడం వల్లే నువ్వు ఎగరడం నేర్చుకుంటే. తరచుగా ఎవరు భయపడతారో వారు పడిపోవడానికి భయపడరు, వారు లెగవడానికి భయపడతారు. ఎందుకంటే లెగవడం బాధ్యతను కోరుతుంది, ధైర్యాన్ని కోరుతుంది, అడుగులు కోరుతుంది. కానీ గుర్తుంచుకో, భయం కేవలం ఒక భ్రమ మాత్రమే, వాస్తవికత నీ ధైర్యమే. నువ్వు ఆగిపోతావు, ఎందుకంటే నువ్వు నిన్ను తక్కువగా అంచనా వేసుకున్నావు. బిడ్డా, నేను ఈ భాగంలో నీతో చివరిగా ఒక మాట చెప్తాను. నిన్ను ఆపేది మరెవరో కాదు, నువ్వే. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నీకు అంత ప్రాముఖ్యతను, అంత విలువను, అంత సామర్థ్యాన్ని ఇవ్వలేదు నేను నీకిచ్చినంత. నువ్వు నిన్ను ఇతరుల మాటలతో కొలుచుకుంటావు, కాని నేను నిన్ను నీ ఆత్మతో చూస్తాను. మరియు నేను నీకు చెబుతున్నాను, నువ్వు లోపల శక్తి సముద్రం వంటివాడివి. నీలో పర్వతాలను కూడా కదిలించగల సామర్థ్యం ఉంది. నీ ఆత్మ ఆ వెలుగు, దానిని ఏ చీకటీ ఆపలేదు. ఇప్పుడు నువ్వు లెమ్ము బిడ్డా, నిన్ను నమ్ముకో, ఒక్క అడుగు ముందుకు వెయ్యి. దారి నిన్ను ఆపడానికి కాదు, నీ ముందు నమస్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతుంటే వీడియోను లైక్ మరియు షేర్ చెయ్యి, మరియు కామెంట్లో రాయి, మా అమ్మ నాతో ఉంది. ప్రియ బిడ్డా, ఇప్పటివరకు నువ్వు అర్థం చేసుకున్నావు, నిన్ను ఆపే అతిపెద్ద శక్తి నీ బయట కాదు, నీ లోపలే ఉంది. ఇప్పుడు ఈ 3వ భాగంలో నేను నీకు ఆ సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ ఆత్మను జాగృతం చేస్తుంది. ఎందుకంటే ఆత్మ మేల్కొన్నప్పుడు ఏ శక్తి దానిని ఆపలేదు. నిన్నెవరాపారు? నీ సందేహం, శంక. నువ్వు కొత్తది చెయ్యాలనుకున్నప్పుడు, పెద్దగా ఆలోచించాలనుకున్నప్పుడు ముందు ఎవరొస్తారు? సందేహం. నువ్వు ఆలోచిస్తావు, నేను చెయ్యగలనా? ఇది సరైన నిర్ణయమా? నేను దీనికి అర్హుణ్ణా? నేను విఫలమైతే? బిడ్డా, నేను నిన్నడుగుతున్నాను, ఒకవేళ నువ్వు నీ అడుగులను ప్రశ్నలతో, సందేహాలతో నింపేస్తే నీలో నడిచే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? గుర్తుంచుకో, సందేహం, శంక వాడే చేస్తాడు. ఎవరి హృదయంలో విశ్వాసం లోపిస్తుందో. మరియు విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? నా దగ్గర నుండి కాదు, ప్రపంచం దగ్గర నుండి కాదు, ప్రజల దగ్గర నుండి కాదు. విశ్వాసం నీ లోపల నుండే వస్తుంది. నువ్వు నిన్ను నమ్మినప్పుడే ప్రపంచం నిన్ను నమ్మడం మొదలుపెడుతుంది. నిన్ను ఆపేది అది ఎప్పుడూ నీ నిజమైన స్వరూపం కాదు. నీలో 2 రూపాలున్నాయి. 1 నిజమైన రూపం, ఆత్మ యొక్క ప్రకాశం. 2 భయం రూపం, మనసు యొక్క భ్రమ. నువ్వు అన్నప్పుడు నాకు భయంగా ఉంది, నేను తప్పు చేస్తున్నాననిపిస్తోంది, నేను చెయ్యలేననిపిస్తోంది. ఇది ఎవరి స్వరం? ఇది నీ నిజమైన స్వరం కాదు. ఇది కేవలం నీ కండిషనింగ్, నీ చిన్నప్పటి సంస్కారం, నీ అహం, నీ గతం. నీ నిజమైన రూపం చాలా శక్తివంతమైనది. అదంటుంది, నేను చెయ్యగలను, నేను ఎంపిక చెయ్యబడ్డాను, నాలో శక్తి ఉంది, నేను ముందుకు వెళ్తాను, నేను నా ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాను. కాని ఎందుకంటే నువ్వు మనసు యొక్క స్వరాన్ని సంవత్సరాల తరబడి వింటూ దానినే నమ్మేశాలు, అందుకే నువ్వెవరో మరిచిపోయావు. ఈరోజు అమ్మ నీకు గుర్తు చేయడానికి వచ్చింది. నువ్వు నీ భయం కాదు, నువ్వు నీ వైఫల్యాలు కాదు, నువ్వు నీ తప్పులు కాదు, నువ్వు నీ పరిస్థితులు కాదు, నువ్వొక మెరిసే కాంతివి,
ఒక అనంత శక్తివి, ఒక దివ్య ఆత్మవి, మరియు దివ్య ఆత్మను ఎవరూ ఆపలేరు. ఒకవేళ నువ్వు ఆగిపోతున్నట్లయితే దానికి ఒక్కటే కారణం. బిడ్డా, నా మాట చాలా లోతుగా విను. నీ ఆగడం నీ నడక యొక్క సంకేతమే. నీకు అలా అనిపిస్తుంది, ఏదో నిన్ను లాగి ఆపేస్తోంది. నిజమిదే. నువ్వు ముందుకు వెళ్లడానికి ఒక పెద్ద గెంతు వెయ్యాలి, మరియు దానికి ముందు బ్రహ్మాండం నిన్ను ప్రశాంతంగా చేస్తోంది. కొన్నిసార్లు బ్రహ్మాండం నిన్ను ఆపదు, నీ దిశను మారుస్తుంది, నిన్ను ఢీకొనకుండా కాపాడుతుంది, నీ దారిలో తప్పు మనుషులను తొలగిస్తుంది, నీ గతిని దివ్య సమయానికి అనుగుణంగా సర్దుదిద్దుతుంది. నువ్వు ఆగిపోయాననుకుంటావు, నిజానికి నువ్వు సిద్ధమవుతున్నావు. బాణం వెనక్కి లాగబడినట్లు, ఎందుకంటే దాన్ని దూరంగా విసరడానికి. అలాగే నువ్వు కూడా ఇప్పుడు వెనక్కి లాగబడుతున్నావు, ఎందుకంటే నువ్వు చాలా దూరం వెళ్ళాలి. నిన్ను ఆపేది భయం కాదు, భయం యొక్క భ్రమ. భయం నిజంగా ఉండదు. భయం ఎప్పుడూ భవిష్యత్తు యొక్క కల్పన మాత్రమే, అది ఎప్పుడూ నిజం కాదు. నీకు అనిపిస్తుంది, నేను విఫలమైతే ప్రజలు ఎగతాళి చేస్తారా, నేను పడిపోతే, అంతా తప్పుగా జరిగిపోతే. నేనంటున్నాను, ఏమీ తప్పు జరగకపోతే, నువ్వు గెలిచేస్తే, ప్రపంచం నిన్ను సలాం చేయడం మొదలుపెడితే, వైఫల్యమే నీకు విజయాన్నిస్తే, పడిపోవడం వల్లే నువ్వు ఎగరడం నేర్చుకుంటే. తరచుగా ఎవరు భయపడతారో వారు పడిపోవడానికి భయపడరు, వారు లెగవడానికి భయపడతారు. ఎందుకంటే లెగవడం బాధ్యతను కోరుతుంది, ధైర్యాన్ని కోరుతుంది, అడుగులు కోరుతుంది. కానీ గుర్తుంచుకో, భయం కేవలం ఒక భ్రమ మాత్రమే, వాస్తవికత నీ ధైర్యమే. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది నువ్వు అర్థం చేసుకోవడానికి. నిన్నెవ్వరూ ఆపలేదు, నీ స్వంత భయం తప్ప. బిడ్డా, నిన్నాపింది నువ్వే. నా ప్రియమైనవాడా, నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు బాగా ప్లాన్ చేసుకుంటావు, జోష్తో మొదలుపెడతావు. కాని కొన్ని రోజుల తర్వాత నీ మనస్సులో కొన్ని స్వరాలు మొదలవుతాయి. ఇంత సులువు కాదు, ఏమో విఫలమైతే ప్రజలు ఏమంటారు, నేను చెయ్యలేను, బహుశా ఇది నా వల్ల కాదు, మరియు నువ్వు అక్కడే ఆగిపోతావు. బిడ్డా, నీ కలలను బయటి ప్రపంచం ఆపలేదు, నీ కలలను నీ స్వంత ఆలోచనే బంధించింది. ప్రపంచమే నిన్ను ఆపిందని అనుకుంటావా? లేదు. ప్రపంచం రోజూ వేలమందిని ఆపుతుంది. కాని గెలిచేవారు ఒక విషయం అర్థం చేసుకుంటారు, నా గమ్యం, మంజిల్, నా భయం కంటే పెద్దది. మరియు ఈ విషయం నువ్వు ఇంతవరకు పూర్తిగా అర్థం చేసుకోలేదు. నీ వైఫల్యాలు నిన్ను ఆపడానికి రాలేదు, నిన్ను సిద్ధం చేయడానికి వచ్చాయి. నా బిడ్డా, నువ్వు ఎన్నిసార్లు మొదలుపెట్టావు, ఎన్నిసార్లు విరిగిపోయావు, ఎన్నిసార్లు పూర్తిగా ప్రయత్నించావు, ఎన్నిసార్లు మోసపోయావు. ఇదంతా నిన్ను ఆపడానికి జరిగిందని అనుకుంటావా? లేదు. నీ అమ్మ ఎప్పుడూ నిన్ను ఆపే పరిస్థితులను పంపదు. నేను కేవలం ఆ అనుభవాలను పంపుతాను. అవి నిన్ను బలంగా తయారు చేస్తాయి, పరిణతి చెందినవాడిగా చేస్తాయి, లోతైనవాడిగా చేస్తాయి, మరియు నిన్ను నీకంటే పెద్దవాడిగా చేస్తాయి. నీ ప్రతి వైఫల్యం నిజానికి ఒక అభ్యాసం మాత్రమే, ఒక తయారీ, ఒక తీర్థయాత్ర, నిన్ను నీ నిజమైన శక్తిదాకా తీసుకెళ్లడానికి. నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు బిడ్డా. నువ్వు ప్రతి పతనాన్ని అంతమని నమ్మేశావు, కాని అది కేవలం ఒక మొదలు మాత్రమే. బిడ్డా, నువ్వు ఏ అవకాశం కోసం ఎదురుచూస్తున్నావు, అది ఇప్పుడు రానుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, అమ్మా, సరైన సమయం, టైం వచ్చినప్పుడు చేస్తాను, ప్రజలు సపోర్ట్ చేసినప్పుడు మొదలుపెడతాను, డబ్బు వచ్చినప్పుడు చేస్తాను, వాతావరణం, మాహోల్ సరిగ్గా ఉన్నప్పుడు చేస్తాను. నా ప్రాణమా, ఒక సత్యం చెప్పనా? సరైన సమయం ఎప్పటికీ రాదు. సరైన సమయాన్ని సృష్టించుకోవాలి. మరియు ఆ సమయాన్ని సృష్టించుకోకుండా నిన్నెవరు ఆపారు? నీ సంకోచం, హిచక్ తప్ప. నువ్వనుకుంటున్నావు, బయట ఏదో మారితే అప్పుడు నేను మారతాలో. కాని బిడ్డా, బయట మారదు, ముందు నువ్వు మారాలి, తర్వాత ప్రపంచం మారుతుంది. మరి నువ్వు ఎలాంటి మార్పు కోరుకున్నావు? కొంచెం ధైర్యం, కొంచెం నిరంతరత్వం, కొంచెం నమ్మకం, కొంచెం నిర్భయత్వం. మరియు ఈరోజు నేను నీ చెవుల్లో మెల్లిగా చెప్తున్నాను, నీ సమయం రానుంది కాదు, నీ సమయం ఇప్పటికే మొదలయింది. ఇప్పుడు నువ్వు ఆగకు. ఇతరుల ఆలోచన కాదు, నీ ఆలోచనే నిన్ను బంధించింది. బిడ్డా, నువ్వు ఎంత మాసుమైనవాడివి చూడు. ప్రజల 2 మాటలు నీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించేస్తాయి. ఎవరో ఒకరి ఒక్క వ్యాఖ్య నీ దిశను మార్చేస్తుంది. ఎవరో ఒకరి విమర్శ నీ వేగాన్ని ఆపేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా?
ఎందుకంటే నువ్వు ప్రపంచపు స్వరాలను ఎక్కువగా నమ్ముతావు మరియు నీ అమ్మ స్వరాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటావు. నేను నీకు వేల సంకేతాలు పంపాను. నీ లోపలి అశాంతి, నీ మాటిమాటికి వచ్చే స్ఫూర్తి, ఏదైనా సాధించాలనే దాహం, నీ కలల పిలుపు, ఇవన్నీ నా స్వరాలే. కాని నువ్వు అడ్డంకి ఎక్కడ భావించావు? ప్రజల మాటల్లో, సమాజపు ఆలోచనల్లో, ఎవరో ఒకరి ఎగతాళిలో, ఎవరో ఒకరి సందేహంలో. బిడ్డా, ఇతరులు నిన్ను అప్పుడే ఆపగలరు, నువ్వు ముందే సగం ఆగిపోయినప్పుడు. ఈరోజు నేను నిన్ను విముక్తుణ్ణి చేస్తున్నాను, ముక్తి చేస్తున్నాను. నువ్వు ఇక ఎవరి ఆలోచనల బంధనంలోనూ ఉండవు. ఇక నుండి నువ్వు కేవలం నీ ఆత్మస్వరాన్నే వింటావు. భయం యొక్క నిజం, అది నీ రక్షణ కోసం, ఆపడానికి కాదు. నా ప్రాణమా, భయం ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే నీలో రెండు శక్తులున్నాయి. ఒకటి గతం యొక్క గాయాలతో ఏర్పడింది, మరొకటి భవిష్యత్తు యొక్క అవకాశాలతో ఏర్పడింది. నువ్వు ముందుకు వెళ్లాలని ఆలోచించినప్పుడు ఈ రెండు శక్తులు ఎదురెదురుగా వచ్చేస్తాయి. గతం అంటుంది, చెయ్యకు, నువ్వు ఇంతకుముందు కూడా పడిపోయావు. భవిష్యత్తు అంటుంది, చెయ్యి, ఈసారి నువ్వు ఎగరాలి. మరియు నువ్వు గతం మాట కొంచెం ఎక్కువగా వింటావు. కాని భయం నిజంగా నిన్ను ఆపడానికి కాదు. భయం కేవలం చెప్తుంది, ఈ దారి కొత్తది కాని అవసరమైనది. ఎక్కడ భయముంటుందో అక్కడే నీ విస్తారం ఉంటుంది, అక్కడే నీ అభివృద్ధి ఉంటుంది, అక్కడే నీ అదృష్టం మారుతుంది. ఈరోజు నేను నీ భయం చేయిని పట్టుకొని నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాను. నువ్వు ఒంటరివాడివి కాదు బిడ్డా.